సంబంధించి మనకి రాష్ట్రపతికి సంబంధించిన నిబంధనలు మనకు అనేక అంశాలు ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైన నిబంధనలన్నీ మనం ఒక్కొక్క అంశాన్ని గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రపతి చేత అంటే రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఇవన్నీ జరిగిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయి ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత అతను 5 సంవత్సరాల కాలం రాష్ట్రపతిగా కొనసాగుతాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా కొనసాగాలి అనే విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదండి. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు, రాష్ట్రపతిగా ఎన్నికవచ్చు, కొనసాగవచ్చు. కాకపోతే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఏమని అంటే ఒక వ్యక్తి 2 సార్ల కన్నా ఎక్కువగా రాష్ట్రపతిగా కొనసాగకూడదు అని ఓ సాంప్రదాయాన్ని మాత్రమే నెలకొల్పడం జరిగింది. కొనసాగకూడదని రాజ్యాంగంలో అయితే లేదు. ఎందుకంటే రాష్ట్రపతి అనేది అత్యున్నతమైనటువంటి పదవి కాబట్టి దీంట్లో అనేక మంది ప్రముఖులు ఈ విషయంలో ఆసక్తి చూపుతారు. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో భిన్నమైన వ్యక్తుల సేవలు కూడా దేశానికి అవసరం కాబట్టి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా ఎన్నికవచ్చని ఉన్నప్పటికీ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్ల కన్నా ఎక్కువ కాలం రాష్ట్రపతిగా కొనసాగకూడదు అని ఒక నియమాన్ని మనం పొందుపరచుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఎన్నికైన వ్యక్తి మళ్ళీ రాష్ట్రపతిగా ఎన్నికవడానికి కూడా అవకాశం ఉందండి. ఇక రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత రాష్ట్రపతి చేత మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. రాష్ట్రపతి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే ఇక్కడ ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనే అంశం ఉంటుందండి. దాంట్లో ఏమని చెప్తాడు రాష్ట్రపతి అంటే రాజ్యాంగాన్ని చట్టాలను కాపాడుతానని దేశ ప్రజల సేవకు అంకితమై ఉంటానని అని ప్రమాణ స్వీకారం చేస్తాడండి. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారంలో రాష్ట్రపతి రాజ్యాంగాన్ని చట్టాలను కాపాడుతానని దేశ ప్రజల సేవకు అంకితమై ఉంటానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. కాబట్టి ఒక ప్రథమ పౌరుడుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత అతని మీద ఎప్పటికీ ఉంటుంది. దీని తర్వాత మనకి రాష్ట్రపతిని తొలగించడానికి సంబంధించి ఒక తీర్మానం ఉంటుందండి. దాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. మహాభియోగ తీర్మానం అంటే ఏంటి అంటే రాష్ట్రపతి ఏమన్నా రాజ్యాంగ ఉల్లంఘనకు కానీ దుష్ప్రవర్తనకు కానీ పాల్పడ్డట్టయితే అతన్ని తొలగించడానికి అవకాశం ఉంది. ఆర్టికల్ 61లో మహాభియోగ తీర్మానం గురించి చర్చించడం జరుగుతుంది. అంటే ఆ అంశం ఒక్కొక్కటి ఇక్కడ నుంచి వచ్చే అంశాలు మనం ఒక్కొక్క అంశాన్ని చాలా కూలంకుషంగా చర్చించాలి. అంటే 61లో ఏం చెప్పడం జరిగింది మహాభియోగ తీర్మానం ద్వారా అన్న అంశం. అదేవిధంగా ఒకవేళ రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే అప్పుడు ఆల్టర్నేట్స్ ఏంటి, ఏ సందర్భాల్లో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రాష్ట్రపతి అధికారాల గురించి కూడా తెలుసుకుంటాం. ఆ రాష్ట్రపతి అధికారాల్లో మళ్ళీ మనకి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు అనే అధికారాలు ఉంటాయి. ఒక్కొక్క అధికారం గురించి మళ్ళీ కూలంకుషంగా చర్చిస్తాం. అంటే కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ, సైనిక, రాయబార, తర్వాత అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాల్లో ఆర్టికల్ 352, 356, 360 ఇలాంటి అంశాలు. సో ఈ విధంగా మనకి రాష్ట్రపతి అనేటి ఒక లెంతీ టాపిక్ కాబట్టి దీంట్లో ఒక్కొక్క అంశాన్ని కూలంకుషంగా చర్చిద్దాం.